విజయనగరం పట్టణం విజీ స్టేడియం నందు విజయనగరం పోలీస్ శాఖకు విజయనగరం కింగ్స్ మరియు పార్వతీపురం మన్యం పోలీస్ శాఖకు చెందిన పార్వతీపురం పయనీర్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిరంతర విధులు ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు గాను జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆధ్వర్యంలో విజయనగరం పోలీసు అధికారులు విజయనగరం కింగ్స్ గాను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పార్వతీపురం పోలీసు అధికారులు పార్వతీపురం పయనీర్స్గా క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ కొలగొట్ల వీరభద్రస్వామి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. नगर में अटैचमेंट अरे मैंने एमटी हो सर नील कंठपुरम से अंदर చేశారు స్టూడెంట్ కొంచెం మాట్లాడారు వైఫ్ విజయనగరం బ్యాటింగ్ బాలు బ్యాటర్ సురేష్ अनीश ఓకే జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించుకోవడం, మరి రెండు జిల్లాల ఎస్పీలో క్యాప్టెన్సీతో ఈ రెండు టీంలు ఈరోజు పోటీ పడుతున్న సందర్భంలో సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రసేని గారు, నేను, ఇతర పెద్దలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిరంతరం ఉద్యోగ బాధ్యతలతో, శ్రమతో, టెన్షన్తో ఉద్యోగాలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిలాక్సేషన్ ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందన్న ఆలోచనతో గత సంవత్సరం కూడా ఈ రెండు టీంలు పాల్గొనటం, ఆ రోజు కూడా మేము గెస్టులుగా రావటం జరిగింది. విజయనగరం పాత జిల్లాకు తీసుకుంటే మరి ఎస్పీ గారి నేతృత్వంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడం కానీ, థెఫ్ట్ల కంట్రోల్లో, ట్రైన్స్ కంట్రోల్లో ఉండడం కానీ జరుగుతూ వస్తున్న పరిస్థితిలో అందరూ ఫిట్నెస్గా ఉండాలన్న ఆలోచన కూడా ఎస్పీ గారు దృష్టిలో ఉండటం, ఇటువంటి ఫిట్నెస్కి ఉపయోగపడుతున్న ఆలోచనతో ఈ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్నారు. విజయనగరం విజీ స్టేడియంలో ఏ విధమైన టోర్నమెంట్ నిర్వహించుకోవడానికైనా అనుకూలంగా ఈ స్టేడియంని సెక్రటరీ నారా ముత్తురాజు గారు నేతృత్వంలో తయారు చేయటం, అనేక సందర్భాల్లో అనేక టోర్నమెంట్లు నిర్వహించుకున్నాం. క్రీడారంగంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోత్సాహం చేస్తున్నారో, అటు ఉద్యోగస్తులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ దాన్ని ఉపయోగించుకొని ఈ క్రీడల పట్ల అత్యంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితుంది. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అట్టడుగు స్థాయి ప్రజల దగ్గర కూడా పాల్గొని సంతోషంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా స్ఫూర్తిదాయకమని మరి చెప్పాలి. పోలీసులు అనగానే సొసైటీని జాగ్రత్తగా జిల్లాలో మరి ఉన్న ఈ రెండు జిల్లాలు ఇవాళ రెండు జిల్లాలుగా వెళ్ళడం, ఇవాళ ఒక మంచి పరస్పర సహకారంతో, ఒక స్నేహపూర్వకంగా ఒక పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతానేమి, మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అవుతానేమి, అన్ని రకాలైన ప్రజలతో మమేకం అవుతానేమి, ఒక రకమైన మంచి వాతావరణంలో ఈ రకంగా రెండు జిల్లాలు పరస్పరంగా ఉంటూ మంచిగా ముందుకు పోవడం, అభివృద్ధిలో ముందుకు పోవడం అనే ఒక మంచి ఆలోచన ముందుకు పోతున్నాయి. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకునే రెండు జిల్లాలు కూడా ఈరోజు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం,
మరి మంచి సంకేతం. ఏదేమైనప్పుడు కూడా క్రీడల్లో పోటీ చేసేవారు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. మరి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఖచ్చితంగా ఇరు జట్లు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఎవరు గెలిపోవటంలో అనేది పక్కన పెట్టినా వారు తీసుకున్న ఏదైతే మంచి మెసేజ్ ఉందో ఈ రెండు జిల్లాలకు కూడా క్రీడల పట్ల మీరందరూ ఉత్సాహం చూపించాలని చెప్పి మంచి ఆలోచన చేసిన మా ఇరు జట్లు క్యాప్టెన్స్, మా ఇరు జిల్లాల ఎస్పీలకి వారు తీసుకున్న నిర్ణయానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఈ ఆడుదాం ఆంధ్ర దాంట్లో మరి